సామాన్యులు మోసం చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలు. తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ అంటూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలను పిప్పు చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలు. హలో, నేను మీ కేవీపీ కార్యం వినయప్రకాశను. డబ్బు దేవుని కంటే విలువైనది అయిపోయినది. ఈ డబ్బు మనుషులను దేవుడు సృష్టిస్తే డబ్బును మనుషులు సృష్టించి దేవుడు కాని దేవుని చేశారు. ఆ దేవునికి లంచం ఇవ్వటం నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే లంచం ఇచ్చి పంపేంత వరకు డబ్బు లేనిది ఏ పని అవ్వదు. ఈ అవసరాలకు సాధారణంగా అందరం ఆధారపడేది గోల్డ్ లోన్. ఈ గోల్డ్ లోన్లను అతి తక్కువ వడ్డీకే 2 నిమిషాల్లోనే మీకు అందజేస్తామంటూ పేద మధ్యతరగతి వాళ్లను ఆకర్షించి లోన్ ఇస్తున్నాయి కొన్ని ప్రైవేట్ కంపెనీలు. ఎక్కడ వరకు బాగానే ఉంటుంది, అవసరానికి డబ్బు చేతికి అందుతూ ఉంది. ఇక వడ్డీల సమయానికి అసలు విషయం అసలు రంగు బయటపడుతుంది. ఒక్కరోజు వడ్డీ కట్టడం లేట్ అయినా దానికి చక్రవడ్డీ, మరొక రోజు లేట్ అయితే ఆ చక్రవడ్డీకి చక్రవడ్డీ, మొత్తానికి డబల్ 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 అవుతూ ఉంది. ఇక తాకట్టు పెట్టిన బంగారాన్ని ఆయా ఫైనాన్స్ కంపెనీ వారు వేలం వేస్తూ ఉంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బంగారాన్ని వేలం వేసేటప్పుడు వేలం వేసే రోజు నాటికి బంగారం విలువ ఎంత ఉందో చూడాలి. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టిన సొంతదారు వేలం వేసే సమయంలో దగ్గర ఉండాలి. ఇక ఆ బంగారాన్ని వేలం వేసిన తర్వాత ఎక్స్ట్రా డబ్బు ఏమన్నా వస్తే ఆ డబ్బును సొంతదారునికి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. కానీ ఈ గోల్డ్ లోన్ ఇచ్చిన సంస్థలు ఈ నిబంధనలు ఏవి పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా బంగారాన్ని వేలం వేసేసుకుంటున్నారు. దీనివలన పేద మధ్యతరగతి వారు తమ బంగారాన్ని కోల్పోవడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. ఈ విషయాలపై ప్రభుత్వాలు ఈ గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థల గురించి ప్రజల్లో అవగాహన తీసుకొస్తే మంచిది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీ కేవీపీ. థ్యాంక్ యూ.